ఎంతో ఎరిపెక్కిన కథ. 1967 పురాణ కాలంలో పడవ మార్గంగా సముద్రం తీరంగా ప్రవహించే అప్పట్లో దోపిడీదారులు ఈ అడవులను ధ్వంసం చేసేవాళ్ళు. ప్రజలు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ తీరాలతో యుద్ధం చేసేవాళ్ళు. అప్పట్లో 2010 30 ఏళ్ల క్రితం అడవిలో. కానీ ఆ తీరాలకు ఆ యోధుడికి మొట్టమొదటిసారి యుద్ధం జరిగింది. ఆ అడవులను దోచుకుంటున్నారని వాళ్ళని కసిగా వేట. మన అడవులకు చాలా ఏళ్ళ తర్వాత మనం ఇక్కడికి తిరిగి వచ్చాం. అదే ఈ గడ్డ మీదకి తిరిగి వచ్చాం. కానీ ఈసారి మన పూర్వీకులను, మన అడవులను, మన ప్రజలను బయట వాళ్ళు వచ్చి మరి మన వాళ్ళపై దాడి చేసి దోచుకు వెళ్ళిపోతున్నారు. ఈసారి వాళ్ళు ఎట్టా వస్తారో రమ్మనిరా. ఈసారి మనం వాళ్ళపై గట్టిగా దాడి చేద్దాం. చూడండి, మీ పని ఏదో మీరు చూసుకోండి. మా జోలికి వస్తే ఇంక ఊరుకునేదల్లే. అయినా ఈ అడవిలో చెట్లు నడుతాం, మమ్మల్ని కూడా ఆపేది. దోపుడు ఏంటంతా మీరు నరుక్కుంటూ దోపుడు చేసుకుంటూ పోతే మేము చూస్తూ ఉండాలా ఏంటి? ఈ అరాచకాన్ని అరికట్టాలా? ఈ అడవులను, అడవి ప్రజలను ఇబ్బంది పెడదామని చూస్తే ఎవడిని వదిలిపెట్టను. మీకు అసలు కదా గుర్తుందో లేదురా, అప్పట్లో మా తాతలు మా నాన్నలు సముద్ర తీరంగా వచ్చి మీ తాతలు మీ నాన్నలను చంపి ఈ అడవిని దోచుకున్నారు రా. రే, మా తాతలు మా నాన్నలు మీ వాళ్ళని ఇదే అడవిలో చంపారురా. అలాగే మిమ్మల్ని కూడా ఇదే అడవిలో తొక్కున ఆర్దేస్తాం. రెండరా నాకు కొడకలు.